హాయ్, నా దగ్గర 500 నోట్స్ ఉన్నాయండి. సో, ఇవి మరి దీంట్లో మీరు ఈజీగా ఫైండ్ ఔట్ చేయాలి. ఏంటంటే ఈ 2 నోట్స్ ఫేకా? లేదంటే ఒకటి ఫేకా? లేదంటే మరి 2 నోట్స్ ఒరిజినలా? మరి మీరు చెప్పగలరా? ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. జాగ్రత్త చూడండి. 2 ఒకే లెంత్‌లో పెడుతున్నాను. మరి ఇందులో ఏది ఫేక్, ఏది ఒరిజినల్ చెప్పగలరా? మీరు ఇక్కడ చూస్తే కనుక మనకి విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్ ఉంది కదా, ఈ సెక్యూరిటీ థ్రెడ్ని చూస్తే కనుక గ్రీన్ నుంచి బ్లూకి వెళ్తుంది. ఈ నోట్ చూస్తే గ్రీన్ నుంచి బ్లూకి వెళ్తుంది. అలాగే మరి ఈ సెక్యూరిటీ థ్రెడ్ కూడా మీరు జాగ్రత్త టిల్ట్ చేస్తే కనుక గ్రీన్ నుంచి మరి బ్లూకి వెళ్తుంది. మరి ఈ 2 ఒరిజినలా లేదంటే 2 ఫేకా? చూస్తుంటే కనుక మరి 2 ఒరిజినల్గానే కనబడుతున్నాయి కదా. మరి మీకు 2 ఒరిజినల్గా కనపడుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే కనుక నేను ఇక్కడ థ్రెడ్ చూడండి, నేను 2 ఒకే లెంత్లో పెట్టాను. ఒకే లెంత్లో పెట్టినప్పుడు మరి ఈ థ్రెడ్ అనేది ఇక్కడ ఉంది, ఈ థ్రెడ్ అనేది కొద్దిగా ఇక్కడ ఉంది. మరి ఇందులో ఏది ఒరిజినల్, ఏది ఫేకు? అంటే మరి ఒకే సైజులో ఉండాలి కదా మనం అనుకున్నట్లుగా. మరి ఒరిజినల్ నోట్ అయితే కనుక మీరు ఇలా 2 కరెక్ట్గా నేను ఇక్కడ ఇలాగా ఒకే లెంత్లో పెట్టినప్పుడు మరి ఇది ఒకే లైన్లోకి రావాలి కదా. మరి ఎందుకు రావట్లేదు అంటారు? మరి ఇది ఒరిజినలా ఫేకా చెప్పండి. 2 నోట్లు నేనైతే చెప్పనా, మరి ఈ 2 కూడా ఒరిజినలే అండి. 2 కూడా ఒరిజినల్. మరి ఎందుకు చాలామంది మీరు గమనించే లేదో తెలియదు కానీ మీరు జాగ్రత్తగా ఎప్పుడైనా నోట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే ఒకటేమో ఇంచుమించు మీకు ఇక్కడికి ఉంది, ఇంకొంచెం లాగా దగ్గరికి వస్తుంది, ఇంకొంచెం దగ్గరికి వస్తుంది, కొన్ని లాగా ఉంటాయి. అంటే జిగ్జాగ్గా కొన్ని ఇవి ఒకే సైజులో ఉండవు. జనరల్గా ఈ విండోడ్ థ్రెడ్, సెక్యూరిటీ థ్రెడ్ అనేది మరి ఒక్కొక్క నోట్ మీద ఒక్కొక్క లెంత్లో ఉంటుంది. సో అలాంటప్పుడు మనం దాన్ని మరి ఫేక్ నోట్గా అనుకోవచ్చా? అనుకోవడానికి లేదండి. ఎందుకంటే మరి ఆర్బీఐ ఎలా ప్రింట్ చేస్తుందంటే ఒక జిగ్జాగ్లో, అంటే ఒక ప్యాటర్న్లో, అంటే ఈ విండోడ్ థ్రెడ్ ఒక ప్యాటర్న్లో ప్రింట్ చేస్తుంది. మరి ఆ విండోడ్ థ్రెడ్ ఎలా ప్రింట్ చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు నా దగ్గర 500 నోట్స్ ఉన్నాయి. ఈ 500 నోట్స్ కూడా మరి ఇవన్నీ ఒకే సిరీస్ నుంచి స్టార్ట్ అయినాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఈ నెంబర్ చూసారు కదా, 009201. ఈ 009201 మరి స్మాల్ సైజ్ నుంచి నెమ్మదిగా ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది కదా. సో ఈ 9201 నుంచి నా దగ్గర నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయండి. ఇక్కడ నుంచి చూస్తే కనుక మీరు 9202, 9203, ఇలాగా 9204 ఇలాగా మీరు చూస్తే నా దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే ఒకే సిరీస్ నెంబర్స్ అన్నమాట. ఒకే సిరీస్ నెంబర్స్. సో ఈ నోట్స్ అన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఇందాక చూసినట్లుగా మరి ఎందుకు డిఫరెన్స్ వచ్చిందని మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సిరీస్లో ఉన్నటువంటి ప్యాటర్న్ చూసారా? ఈ సిరీస్ ప్యాటర్న్ జాగ్రత్తగా చూడండి. సో ఈ సిరీస్ ప్యాటర్న్ అనేది మీరు కరెక్ట్గా అదే ఈ సిరీస్ మార్చకుండా మీరు నోట్స్ మార్చారంటే కనుక ఈ ప్యాటర్న్ మీకు రాదు. సో ఈ ప్యాటర్న్ మరి ఆర్బీఐ వాళ్ళు ఇలా ప్రింట్ చేస్తున్నారండి ఇదే ప్యాటర్న్లో. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక మనం ముందు మాట్లాడుకున్నట్లుగా ఈ సెక్యూరిటీ విండో థ్రెడ్ అనేది మరి కొద్దిగా మీరు నెక్స్ట్ సిరీస్లోకి కొద్దిగా ముందుకెళ్ళారు అనుకోండి. నెక్స్ట్ చూడండి, సైజు ఇందాక మీరు చూపించినట్లుగా చూడండి మీకు ఎంత డిఫరెన్స్ కనబడుతుందో. ఎందుకంటే వాళ్ళు ఇంటెన్షనల్గానే ఈ యొక్క సెక్యూరిటీ థ్రెడ్ అనేది సో కొద్దిగా సైజు మారుస్తూ ఈ ప్యాటర్న్ వచ్చేలాగా వాళ్ళు ప్రింట్ చేయడం జరిగింది. అందుకే మనకి ఈ సెక్యూరిటీ థ్రెడ్ అనేది మన డిఫరెంట్ నోట్స్లో డిఫరెంట్గా ఉంటుందండి. సైజు అంటే దాని యొక్క పొజిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ ప్యాటర్న్ బట్టి. ఈ ప్యాటర్న్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ ప్యాటర్న్లో ఈ నోట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, తర్వాత నెమ్మదిగా ఇలాగా వచ్చింది. మీరు ఇక్కడి నుంచి ఇలా తీస్తే కనుక ఈ నోటు సో ఇక్కడికి డిస్టెన్స్ మారింది కదా. సో ఇలాగ ఈ డిస్టెన్స్ ఈ ప్యాటర్న్లో ఆర్బీఐ వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు నోట్స్. అందుకనే మనకి ఈ సెక్యూరిటీ విండో థ్రెడ్ అనేది కొద్దిగా సైజ్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి మనం చూసి ఫేక్ నోట్ అని అనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అది ఒరిజినల్ నోటే. కాబట్టి మనందరం కూడా నెక్స్ట్ ఒకసారి 500 నోట్ని మనం ఈజీగా ఎలాగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫేకా ఒరిజినలా అనేది కూడా మనం చూద్దాం క్విక్గా ఒకసారి. ఓకే అండి, మనం ఇప్పుడు చూస్తున్నటువంటి స్క్రీన్ పైసా బోల్తా హై RBI.org అనే వెబ్సైట్ నుంచి మనం ఈ యొక్క యాప్ని మనం చూస్తున్నాం. సో మరి ఈ
500 నోట్ ఒరిజినలా కాదా అన్నది మనం ఫైండ్ ఔట్ చేయాలంటే చాలా ఇండికేటర్స్ ఉన్నాయి. సో, దాంట్లో ముఖ్యంగా మనం చూడాల్సింది మనకి ఈజీగా ఫైండ్ ఔట్ చేసేటువంటి కొన్ని ఫీచర్స్ మాత్రమే ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చాలా ఉన్నాయి. బట్ వాటికంటే మనం ఈజీగా మనం ఫైండ్ ఔట్ చేసేటువంటివి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ చూస్తే గనక నెంబర్ 1 ఇక్కడ చూసారు కదా! సీ త్రూ రిజిస్టర్ ఇన్ డినామినేషనల్ న్యూమరల్ అని ఉంది. సో, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ పైన మీరు ఇక్కడ చూస్తే గనక నెంబర్ 1 మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. 500 అనేది లైట్‌గా మీకు ఆ యొక్క ఇమేజ్ అనేది హారిజాంటల్‌గా మీరు ఇలా పెట్టినప్పుడు 500 అనేది మీకు ఇమేజ్ క్లియర్‌గా కనబడుతది. అది కూడా మీకు కనబడినట్టుగా మీకు లైట్‌గా షేడ్ అనేది వస్తదనమాట. సో, ఇదొక ఫీచరు. అలాగే మరి నెక్స్ట్ మరి చూస్తే గనక నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఇక్కడ చూస్తే లేటెంట్ ఇమేజ్ ఆఫ్ డినామినేషనల్ న్యూమరల్ అని ఉంది కదా! సో, మీరు జాగ్రత్తగా ఇది కూడా మీరు పరిశీలిస్తే కనుక ఆ ఇమేజ్ మీద లైట్‌గా మీకు 500 అనేది ఒక మార్క్ అనేది కనిపిస్తదండి. సో, జనరల్‌గా ఇవి ప్రింటౌట్ తీయడం అంత ప్రింటౌట్ తీసినట్టు ఫేక్ నోట్‌లో అవి కనపడడం చాలా కష్టం. సో, మీ ఒరిజినల్ నోట్లు మీరు ఫేక్ నోట్ పక్కన పెట్టుకొని చూస్తే గనక మీరు ఒరిజినల్ నోట్లు ఇక్కడ ఈ ఇమేజ్‌లో 500 అనేది మీకు ఈజీగా కనబడుతదనమాట. సో, మరి నెక్స్ట్ మరి చూస్తే గనక ఇక మిగిలిన ఫీచర్స్ అన్నీ మీకు తెలిసినవే ఇవన్నీ కూడా. సో, అలాగే నెక్స్ట్ చూస్తే గనక మీ దగ్గర ఏమన్నా ఒక మ్యాగ్నిఫైయర్ ఉంటే గనక లేదంటే మొబైల్ ఫోన్‌ని మీరు మ్యాగ్నిఫైయర్‌కి ఉపయోగించుకొని మొబైల్ ఫోన్‌తో ఇలా మీరు లైట్‌గా మీరు జూమ్ చేసి చూసారంటే గనక ఇక్కడ మైక్రో లెటర్స్‌లో ఇండియా అంటే భారత్ అనే ఒక వర్డ్స్ కనబడతాయి. సో, మీకు ఈజీగా మీరు ఏదన్నా మీకు 500 నోట్ వచ్చిందనుకోండి, మీరు వెంటనే కెమెరా ఆన్ చేసి మీ కెమెరాలో ఉన్నటువంటి జూమ్ చేసి మీరు ఆ జూమ్‌లో మీకు ఇది కనబడుతుందో లేదో చూడొచ్చనమాట. సో, అది మీరు ఫేక్ నోట్‌లో అయితే గనక ఇది ఖచ్చితంగా మీకు కనబడదు. ఓకేనా? సో, అలాగే మరి నెక్స్ట్ మరి చూస్తే గనక ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని బట్టి మనం మాక్సిమం ఫేక్ నోటా లేదంటే ఒరిజినల్ నోటా మనం కనిపెట్టొచ్చు. దీన్ని ఏమంటారంటే విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్ అంటారండి. మనకు తెలుసు కదా! మనం ఇదివరకు పాత నోట్లలో మనకి సిల్వర్ ఎలాగొచ్చిందో ఇప్పుడు కొత్త నోట్లలో మనకి ఇప్పుడు ఈ గ్రీన్ అండ్ బ్లూ షేడ్స్ వస్తున్నాయి. సో, ఇది లైట్‌గా మీరు టిల్ట్ చేస్తే గనక నోటు గ్రీన్ షేడ్ నుంచి బ్లూ షేడ్‌కి మారుతది. సో, అంటే మీరు ఏదైనా ఒక కిటికీ ఓపెన్ చేశారనుకోండి, కిటికీ ఒక డార్క్ రూమ్‌లో ఉన్నటువంటి కిటికీని ఓపెన్ చేస్తే మీకు లైట్‌గా మీకు ఎలా వెలుతురు వచ్చి చేంజ్ అవుతదో అలాగ మరి ఈ యొక్క ఈ థ్రెడ్ అనేది ఈ థ్రెడ్ బ్లాక్స్ చూస్తే గనక మీరు నెమ్మదిగా గమనిస్తే గ్రీన్ నుంచి బ్లూ లాగా అంటే ఒక విండో ఓపెన్ అవుతున్నట్టుగా మీకు కలర్ చేంజ్ అవుతున్నట్టుగా కనబడుతుందనమాట. సో, అందుకనే దీన్ని విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్ అన్నారు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఫేక్ నోట్‌కి, ఒరిజినల్ నోట్‌కి మరి ఈ కలర్ చేంజ్ అవుతుందా లేదన్నది చాలు మ్యాక్సిమం మనం ఈజీగా పట్టేయచ్చనమాట. ఫేక్ నోటా, ఒరిజినల్ నోటా అనేది. సో, మరి నెక్స్ట్ మరి ఇంకా చూస్తే గనక చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు అనవసరం. సో, దాంట్లో నెక్స్ట్ చెప్పుకోదగ్గది నెక్స్ట్ నెంబర్ 12 అనమాట. ఈ 12 అనేది మన చేతితో గనక ఇలాగ మనం లైట్‌గా అంటే గనక మీకు కొద్దిగా ఎత్తుగా కనబడతదనమాట. దీన్ని ఏమంటారంటే ఇంటాంగ్లో ఆర్ రైజ్డ్ ప్రింటింగ్ అంటారు. సో, ఈ యొక్క మహాత్మా గాంధీ గారి బొమ్మ మీద గానీ లేదంటే మీకు కనబడుతున్న ఇక్కడ 500 లాస్ట్‌లో మీకు మళ్ళీ చూపిస్తాను. మీకు ఇలాగ రైట్ సైడ్ ఆల్మోస్ట్ ఎండింగ్‌లో అశోక్ పిల్లర్ పైన ఒక డాట్‌గా కనబడుతుంది కదా! ఆ డాట్ మీద మీరు మీరు చేత్తో అంటే గనక మీకు ఎత్తుగా తగులుతదనమాట. సో, అలాగే మరి అశోక్ పిల్లర్ మీద కూడా ఎలాగంటే మీకు ఎత్తుగా తగులుతది. సో, అంటే ఎత్తుగా లైట్‌గా అనమాట. సో, దీన్ని బట్టి మీరు ఒరిజినల్ నోట్ అని కూడా ఈజీగా గెస్ చేయొచ్చు. అలాగే మరి నెక్స్ట్ అంటే ఈ ఫిజికల్లీ లేదా విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు కనబడదు కదా! వాళ్ళకి కనబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నోట్స్ మనకి నోట్స్ మీద అంటే మన కరెన్సీ మీద మీకు ఇలాంటి మార్క్స్ ఉంటాయి. ఈ 5 మార్క్స్ అనేవి జాగ్రత్త చేత్తో ఇలా తాకితే మీకు ఎత్తి కనబడతాయి అన్నమాట. సో, చాలామంది పాపం కళ్ళు లేని వాళ్ళు దాంతో మరి చేత్తో ఇలా తాకి ఇది 500 నోట్ అని వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు అనమాట. సో, మనం కూడా మనం జస్ట్ అలాగా చేత్తో తాకితే లైట్‌గా ఎత్తి కనబడుతుంది. సో, ఫేక్ నోట్‌లో ఇవన్నీ కష్టం. సో, కాబట్టి మీరు ఏదన్నా సరే ఒక 500 నోట్ మీకు ఎవరైనా ఇచ్చినప్పుడు మీరు ఈజీగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది ఏంటంటే నెంబర్ 6 తర్వాత
మరి నెక్స్ట్ వచ్చేసి 12 ఒకటి, అలాగే మరి 13th ఒకటి, అలాగే మరి నెక్స్ట్ నెంబర్ 1, నెంబర్ 2 ఒకటి, నెంబర్ 1 ఒకటి. సో ఇవి మీరు చూడొచ్చు అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసేది ఏంటంటే నెంబర్ 6 విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్. ఇదే మనకు మ్యాక్సిమం తెలిసిపోద్దండి ఇక్కడ ఫేక్ నోటా ఒరిజినల్ నోటా అనేది.